ఈరోజు కార్తీక దీపం 2 సీరియల్లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. దీప కార్తీక్ తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబంలో భావోద్వేగ సన్నివేశాలు నెలకొన్నాయి. కార్తీక్ ఆమెకు అండగా నిలబడే ప్రయత్నం చేశాడు. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీరియల్ విజన్. డాక్టర్ హారికను కలిసిన జ్యోత్స్న, మా మమ్మీకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అంటే అది జ్వరానికి ఇంజెక్షన్ చేసినంత ఈజీ కాదు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అడగటానికి వచ్చాను అంటుంది జ్యోత్స్న. మీ అమ్మగారి ప్రాణాలు మీరు ఖచ్చితంగా కాపాడాలని అంటుంది డాక్టర్. నేనే కాపాడాలి, ఎందుకంటే కన్న కూతురుని నేనే కాబట్టి అంటుంది జ్యోత్స్న. కన్న కూతురునని కాన్ఫిడెంట్గా ఉన్నారా అని ప్రశ్నిస్తుంది డాక్టర్ హారిక. కొందరు తెలివైన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, మనం ఏం చెప్పినా అవతలి వాళ్ళు నమ్ముతారని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అవతలి వాళ్ళు నమ్మరు, వింటారు అని చెబుతుంది జ్యోత్స్న. మనం ఎంత పర్ఫెక్ట్గా ఫేక్ని క్రియేట్ చేసినా అది ఒరిజినల్ కాలేదు. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే అంటుంది డాక్టర్. ఫేక్ని ఒరిజినల్ అని అవతలి వాళ్ళను నమ్మించాలి అంటే కొంతమంది నమ్ముతారు, కానీ కొంతమంది నమ్ముతున్నట్లు నటిస్తారు, ఎందుకంటే టైం కోసం అని చెబుతుంది హారిక. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇప్పుడు నాకొక క్లారిటీ వచ్చింది. నా రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వటం వెనక ఏదో పెద్ద డ్రామానే జరుగుతోందని అనుకుంటుంది జ్యోత్స్న. కన్న కూతురే కాకుండా బోన్ మ్యారో ఎవరైనా డొనేట్ చేయొచ్చా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. బ్లడ్ రిలేషన్ అయ్యుండాలని డాక్టర్ హారిక చెబుతుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్ డోనర్గా పనికొస్తారా అని జ్యోత్స్న ప్రశ్నించడంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు తల్లి బిడ్డల్లో ఒకరిని మాత్రమే కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరి ప్రాణాల్ని కాపాడమంటావు అని కార్తీక్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. బిడ్డకు తల్లికి ఇద్దరికీ సమస్య ఉంది, ఇద్దరిలో ఒకరే క్షేమంగా ఉండే పరిస్థితి అని కార్తీక్ చెబుతాడు. ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదని కాంచన నిలదీస్తుంది. నా మాటని కాదని నువ్వు నా పుట్టింటికి పనికి వెళ్ళినప్పుడే నేను నిన్ను ఆపి ఉండాల్సింది. ఆ రోజు నువ్వు నా మాట వినలేదు. ఈ పరిస్థితికి దీపే కారణం. నా కొడుక్కి బిడ్డ పుట్టబోతోంది అంటే వాడి తల్లిగా నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఈ దీప నాకు ఈ ఆనందాన్ని కూడా మిగిల్చలేదని కాంచన ఏడుస్తుంది. దీప బిడ్డని కాపాడటానికి ఎంత ఖర్చైనా నేనే పెడతానని అంటాడు శివన్నారాయణ. కొన్నిసార్లు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా లాభం ఉండదని దశరథ చెబుతాడు. నేను కూడా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని అడుగుతానని అంటుంది కాంచన. నాకేం మాట్లాడాలో అర్థం కావటం లేదు. దీని జీవితంలో కొద్దిపాటి ఆనందం కూడా ఆరిపోతుంది. జీవితంలో ఇది ఉంటే బాగుంటుంది అని అనుకునే లోపే అది దూరమైపోతుంది. ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్న ఎవరో తెలిస్తే బాగుండు అనుకునేదానిని, కానీ వాళ్ళెవరో ఎప్పటికీ తెలియకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నీ జీవితంలోకి వస్తే ఉండరని, దేవుడు తీసుకెళ్ళిపోతాడని అనసూయ చెప్పటంతో దీప దశరథలు షాక్ అవుతారు. అందరూ దీపను తప్పుబట్టే వాళ్ళేనా, ఒకరు కూడా అర్థం చేసుకోలేరా అని దశరథ మండిపడతాడు. ఏ తల్లైనా బిడ్డను వదులుకోవాలని అనుకుంటుందా అని ప్రశ్నిస్తాడు దశరథ. బిడ్డ పోయినా పర్లేదని నువ్వు అనుకోగలవా కాంచన అని ప్రశ్నిస్తాడు. మరోవైపు కడుపుతో ఉన్న వాళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయటానికి వీలవుతుందా అని జ్యోత్స్న అడగటంతో మీరిప్పుడు ప్రెగ్నెంటా అని ప్రశ్నిస్తుంది డాక్టర్ హారిక. నాకు పెళ్ళే కాలేదని సీరియస్ అవుతుంది జ్యోత్స్న. మీ పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు, మీరు పదే పదే ఈ ప్రశ్న అడగటంతో మీరు ప్రెగ్నెంట్ అని అనుకున్నానని అంటుంది డాక్టర్ హారిక. కొన్ని మనం ఎక్కడి వరకు తెలుసుకోవాలో అక్కడి వరకే తెలుసుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తుంది. మీకు ఆన్సర్ ఇవ్వగలిగేది దశరథ గారే, ఆయనకి ఫోన్ చేస్తే మొత్తం మీ డాడీయే చూసుకుంటారని అంటుంది డాక్టర్ హారిక. మీరంతా నాతో మైండ్ గేమ్ ఆడుతున్నారు, దీనిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలుసుకుంటానని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పుట్టబోయే బిడ్డ మీద నేను ఎన్నో ఆశల్ని పెంచేసుకున్నాను. ఆ బిడ్డ లేదు అంటే మరోసారి మా అమ్మ చనిపోయిందని బాధపడతాను. తెలియని వయసులో కాబట్టి కోలుకున్నాను, కానీ ఈసారి కోలుకోలేనని బాధపడుతుంది కాంచన. ఈరోజే దీపని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి, ఏం చేయమంటావు అని అడుగుతాడు కార్తీక్. దాంతో కాంచన మీ ఇష్టం అని చెబుతుంది. నా మాట వినకపోవడం వల్లే దీప ఈ పరిస్థితి తెచ్చుకుంది కాబట్టి బిడ్డకి ఏమైనా అయితే దీపను నా జీవితంలో క్షమించను. దీప అనే మనిషి ఉన్నా లేనట్లేనని కాంచన చెప్పటంతో దీప కంటతడి పెడుతుంది.
దీపని కార్తీక్ని తీసుకొని దశరథ ఆసుపత్రికి వెళ్ళబోతుండగా ఎంత ఖర్చైనా పర్లేదు, ఎలాంటి స్పెషలిస్ట్నైనా తీసుకురమ్మని చెబుతాడు శివన్నారాయణ. నేను అనుకున్నది జరగాలని ఆశీర్వదించమని కాంచననే అడుగుతుంది దీప. మనసు అనేది ఉంటేనే కదా మనస్ఫూర్తిగా దీవించడానికి అని అంటుంది కాంచన. కొన్ని బాధలు చావుకు మించిన నొప్పులు కలిగిస్తాయని చెబుతుంది. బిడ్డ జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త అని అంటుంది కాంచన. దీపని దశరథ చేతిలో పెట్టి, నా కోడలని నీ కూతురే అనుకో, నువ్వే బాధ్యత తీసుకోవాలని అంటుంది కాంచన. దీపకి పెళ్లి చేసి నీ కూతురిని నా చేతుల్లో పెట్టావు, ఇప్పుడు నా కోడల్ని నీ చేతుల్లో పెడుతున్నాను. డాక్టర్తో మాట్లాడి బిడ్డను కాపాడు. బిడ్డ కోసం ఇక్కడ చాలా ప్రాణాలు ఎదురు చూస్తున్నాయని చెబుతుంది కాంచన. తర్వాత దీపని తీసుకొని ఆసుపత్రికి వెళ్తారు కార్తీక్, దశరథ. నలుగురు వెళ్తున్నారు. ఎంతమంది తిరిగొస్తారో తెలియదని కాంచన కంటతడి పెడుతుంది. కాంచన చెప్పిన మాటలు గుర్తొచ్చి దశరథ ఏడుస్తూ ఉంటాడు. నేను నీ మెడలో తాళి కట్టినప్పుడు బాధపడిన మామయ్య ఈరోజు దేవుడున్నాడ్రా, కలపాల్సిన వాళ్ళని కలిపాడు అంటున్నాడు. మన బిడ్డ విషయంలోనూ రేపు జరగబోయేది ఇదే. అమ్మా, నాన్న, తాత, అనసూయ పెద్దమ్మలు జరగబోయేది తెలియదు కాబట్టి బాధపడుతున్నారు. రేపు నిజం తెలిస్తే తిడతారు. తర్వాత నువ్వు సుమిత్ర అత్త కూతురు అని తెలియగానే ఇది దేవుడు రాసిన రాత అని సరిపెట్టుకుంటారు. కొన్నాళ్ళకి మర్చిపోతారు, అందరూ కలిసిపోతారు. తర్వాత ఎప్పుడో జనాభా లెక్కల వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మా అమ్మ బాధపడుతుందని కార్తీక్ చెబుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, కార్తీక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దీప సుమిత్ర ప్రాణాలనైతే కాపాడగలుగుతుంది కానీ బిడ్డ విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నారు. మరి దీపను కాంచన క్షమించగలుగుతుందా లేదా? మీరేమనుకుంటున్నారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.